కమ్యూనిస్టులకు సంబంధించిన పత్రికలకి ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఇవ్వటము, ఆ ప్రింటింగ్ కాంట్రాక్ట్ ఇట్లాంటివి, వాళ్ళకి ఏదన్నా పై పనులు చేసి పెట్టడమో చేస్తాడు. వాళ్ళు అడిగినట్టు చేయడం అన్నీ, కానీ 30-40%. జగన్ ఒక్కడు కూడా చేయడు. కాబట్టి జగన్తో పోల్చుకుంటే వాళ్ళకి చంద్రబాబు బెటర్. అలాగే కాంగ్రెస్ కూడా అంతే. బీజేపీకి ఒకటే అతను చెప్పదలుచుకో హింట్, బీజేపీకి తెలియనంత అమాయకులు వాళ్ళు. కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా ఎందుకు చంద్రబాబుతో మెయింటైన్ చేస్తుంది, జగన్ వద్దన్న బట్టినే కదా. జగన్కి అక్కడ ఏకైక సమస్యల్లో ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డ అతను. బీజేపీకి ఆల్టర్నేటివ్ లేకనే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. అంటే ఇలాగ ఏమైనా హింట్ ఇచ్చి రేపు పొద్దున్న బీజేపీకి దగ్గర అవుతారా? అతను ఏమైనా బీజేపీకి దూరం అయ్యాడా? మొన్న నితిన్ గడ్కరీ పుట్టినరోజు అయినా, రాజ్నాథ్ సింగ్ పుట్టినరోజు అయినా శుభాకాంక్షలు చెప్తానే ఉన్నాడు కదా. పాలసీ పరంగా 1-2 విషయాల్లో వ్యతిరేకించవచ్చు, కానీ బీజేపీకి ఏం దూరం కాలేదు కదా, ఎన్డీఏకి దగ్గర కాలేదు. అదే కదా, అంటే ఐఎన్డీఏలో చేరే క్వశ్చన్ లేదు, కానీ అంటే బీజేపీకి దూరంగా లేరు. అలాగే బీజేపీకి ఇస్తున్న సంకేతం ఒకటే, నా జోలికి ఎక్కువ రానియకుండా చూసుకోండి. అది నేను ఎప్పటికీ మిత్రుడు అంతే, మిత్రుడు అంతే, మీ శ్రేయోభిలాషిని, నన్ను కూడా మీ శ్రేయోభిలాషిగా చూసుకోండి. అది అంతే.